ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో దావీదు దేవునికి అతి సమీపస్థుడిగా, ఇష్టుడిగా, హృదయానుసారుడిగా జీవించడానికి గల కారణం ఏంటని గమనిస్తే ప్రార్థన. దావీదు ప్రార్థన ద్వారా దేవునితో నిత్యము మాట్లాడేవాడు. దావీదు ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించేవాడు. ప్రార్థన ద్వారా తన సంతోషాన్ని, దుఃఖాన్ని, భయాన్ని తెలియజేసేవాడు. అలాగే ప్రార్థన ద్వారా దేవుని స్తుతించేవాడు, పాప క్షమాపణ కోరేవాడు, విడుదల పొందేవాడు, బలాన్ని పొందేవాడు. అలా కీర్తన గ్రంథంలో మనం చూస్తే దావీదు యొక్క స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన చూడగలుగుతాం. ఉదాహరణకి కీర్తనలు 23లో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ యొక్క 23 అధ్యాయము పూర్తిగా మనము చూస్తే దావీదుకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని, ప్రేమని, తన హృదయాన్ని తెలియపరిచాడు. ఇలాగున ఒక వ్యక్తి శారీరకముగా బలహీనుడు మరియు చాలా మెల్లగా మాటలు తడుముకుంటూ మాట్లాడేవాడు. అంతేగాక ఇతనికి వినికిడి సమస్య కూడా ఉంది. అయినా కూడా దేవుడు ఇతన్ని మిషనరీగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఇతను తన సేవా జీవితములో ప్రార్థన అనే ఆయుధముతో గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రార్థనే తన జీవితంగా భావించి నిత్యము మోకాల మీద ప్రార్థన చేయడముతో మోకాలు కాయలు కట్టి ఒంటె మోకాల వలె కనబడేవి. అందుచేత ఆయనకు ఒంటె మోకాల ప్రార్థనా వీరుడు అని పేరు ఉంది. అతనే జాన్ ఐడ్. జాన్ ఐడ్ 1865 నవంబర్ 9వ తేదీన అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలోని కెరాల్టన్ అనే ప్రాంతమునందు జన్మించాడు. ఇతని తండ్రి పేరు స్మిత్ హారిస్. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొప్ప ప్రార్థనాపరులు. వారి గృహము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధితో నింపుకొనుచుండేవారు. చిన్న వయసు నుండి వారు బిడ్డలను ప్రార్థనలోనూ క్రమశిక్షణలోనూ పెంచారు. జాన్ ఐడ్ గారు 1892వ సంవత్సరములో మన భారతదేశమునకు మిషనరీగా వచ్చాడు. జాన్ ఐడ్ గారు శారీరకంగా బలహీనుడుగా ఉండుట వలన ఈయనను ఎవరు కూడా ఒక మిషనరీగా భావించలేకపోయేవారు. ఈయన చాలా మెల్లగా మాట్లాడేవాడు. మాటలు తడుముకుంటూ మాట్లాడవలసి వచ్చింది. ఈయనకు వినికిడి కూడా కొంచెం తక్కువ. అందుచేత గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహముగా పరుగులెత్తి ప్రయాసపడలేకపోయేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా సాధువుగా ఉండే ఈయనను చూసిన అనేకులు, ఇంత శాంతపరుడు మిషనరీ పని ఏమి చేయగలడు అనుకునేవారు. అవును, నిజమే. ఒక మిషనరీకి ధైర్య సాహసములు, చురుకుదనము, శరీర దృఢత్వము ఎంతో అవసరం కావచ్చు. కానీ జాన్ ఐడ్ గారి విషయములో అది వేరుగా ఉన్నది. ఇవేమీ జాన్ ఐడ్కు లేకున్నను ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. జాన్ ఐడ్ గారు మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించుట ద్వారా పరలోకపు శక్తిని, ప్రభావమును భూలోకమునకు దింపేవాడు. అలాగే ఈయన దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవాడు. ఈయన గది దగ్గర నిలుచున్నవారు ఈయన చేసే ఎడతెగని ప్రార్థన, విజ్ఞాపనలను, నిట్టూర్పులను గంటల తడబడి వినేవారు. అలాగే దారలుగా కారే కన్నీటిని చూసేవారు. ఆహారం తినుట మాని సమయమును కూడా చూసుకోకుండా ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తూ విలపిస్తూ జాన్ ఐడ్ తన హృదయమును కుమ్మరించి గోజాడుచుండేవాడు. ఈ రోజుల్లో కొందరికి ప్రార్థన అలవాటుగా ఉన్నది. వారు ఏవో అలవాటు ప్రార్థనలు చేస్తూ ఏదో భక్తి మార్గమును పాటిస్తున్నామని తృప్తి చెందుచున్నారు. కొందరు ప్రార్థనను అభ్యాసముగా ఎంచి అనుదినము ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత తమ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు.
కొందరైతే తమకు కావాల్సినవి దేవుని దగ్గర నుండి పొందుటకు ప్రార్థనను ఒక మార్గముగా ఎంచుకుంటారు. మరికొందరు ప్రార్థనను ఒక నియమముగా ఎంచి ప్రార్థిస్తారు. కానీ జాన్ ఐడ్ గారు మాత్రం ప్రార్థనని తన జీవితముగా మార్చుకొని ప్రభువుతో సావాసము చేస్తూ ఆయన సన్నిధిలో ఉత్సాహముతో ఉండేవాడు. అలాగే జాన్ ఐడ్ గారికి ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడని పేరు ఉంది. ఎడతెగక మోకరించుట వలన ఆయన మోకాలు కాయలు గట్టి ఒంటె మోకాల వలె కనబడేవి. ఆయన వేసుకున్న ప్యాంట్స్ కూడా మోకాల దగ్గర నలిగి చినిగి ఉండేవి. మన దేశమునకు మిషనరీగా వచ్చిన జాన్ ఐడ్ అనేక సమస్యలను, కష్టములను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మన దేశములోని ఎండవేడికి తట్టుకోలేకపోయేవాడు. అలాగే మన దేశ భాషలను నేర్చుకునుటలో ఎంతో శ్రద్ధ చూపించినను వినికిడి మందమైనందున, ఎదుటివారి మాటలు తేటగా వినలేకపోయినందున మన దేశ భాషలు నేర్చుకునుట బహు కష్టంగా ఉండేది జాన్ ఐడ్ గారికి. ఆ సమయంలో ఎటు తోచని జాన్ ఐడ్ గారు ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యములోని మర్మములు నేర్చుకొనుచు ప్రార్థించేవాడు. రాత్రింబగలు బైబిల్ చదివి పరిశీలించి ప్రార్థించి ధ్యానించుచుండేవాడు. అది చూసిన కొందరు, మిషనరీగా వచ్చిన మీరు స్వార్థ సేవ చేయకుండా ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ కూర్చుంటే ఎలాగండి అని అడిగేవారు. అందుకు జాన్ ఐడ్ గారు దీనంగా జవాబు ఇస్తూ, నేను బైబిల్లోని సువార్తను బోధించడానికి వచ్చాను నిజమే, అయితే బోధించుటకు ముందు దేవుని వాక్యాన్ని మొదట నేను సరిగ్గా చదివి అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. ఒకసారి మన దేశములోని పంజాబ్ రాష్ట్రంలో సియల్కోట్ అను స్థలములో ఉజ్జీవ కూటములు ప్రసంగించుటకు ఆహ్వానించబడ్డాడు. అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచిన జాన్ ఐడ్ గారు అప్పుడు తన తోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించుటయే గాక దేవుని ఆత్మ ఆ కూటములలో కుమ్మరించబడు నిమిత్తము, దేవుడు తనను ఒక బలమైన పనిముట్టిగా వాడుకొని నిమిత్తమును 21 రోజులు రాత్రింబగలు దేవుని సముఖమునందు పడి ఉన్నాడు. నశించిన ఆత్మలు రక్షింపబడాలనే భారముతో ప్రార్థించాడు. ఆ ఉజ్జీవ కూటములలో మొదటి కూటములో ప్రసంగించవలసిన జాన్ ఐడ్ తన ప్రార్థనా గదిని విడిచిపెట్టుటకు ఆలస్యమైంది. అప్పుడు అక్కడకు వచ్చిన జాన్ ఐడ్ను చూసిన ప్రజలు ఆయన ముఖములో దేవుని వెలుగును చూశారు. అప్పుడు జాన్ ఐడ్ గారు మెల్లగా లేచి కొంతసేపు తన ప్రార్థన అనుభవాలను చెప్పి, పాపమును జయించుటకును జయ జీవితమును జయించుటకును యేసు ప్రభువు ఎలాగూ సహాయము చేయునో వివరిస్తూ ఒక 15 నిమిషాలు ప్రసంగించిన తర్వాత మనమిక ప్రార్థన చేయుదము. ప్రార్థనకు తలలు వంచిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ ప్రజల మీదికి దిగింది. అప్పుడు అక్కడ ఉన్న జనులు దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకొనుచు ఏడ్చుచుండిరి. ఆ పందిరంతయు పశ్చాత్తాపముతో కూడిన కేకలతోనూ కన్నీటి విజ్ఞాపనలతోనూ నిండింది. ప్రసంగము 15 నిమిషాలలో ముగిసింది. కానీ ఆ ప్రార్థన కొన్ని గంటలు కొనసాగింది. దాని ఫలితంగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యాయి. ప్రజలు లోతైన ఆత్మీయ అనుభవములతో జయ జీవితమును అనుభవించారు. జాన్ ఐడ్ గారు పెద్ద పెద్ద ప్రసంగములను మంచి సామర్థ్యముతో చేయలేకపోయినా దేవుని సన్నిధి ప్రజల మధ్యకు తెచ్చు మార్గము ప్రార్థనే అని గుర్తించగలిగాడు. కాబట్టి తన జీవితములో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. జాన్ ఐడ్ గారు ప్రార్థన ద్వారా గొప్ప జయములను చూశాడు. ఆయన రాత్రి పగలు ప్రార్థన గదిని విడవకుండా భోజనము చేయడం కూడా మర్చిపోయేవాడు. ఎవరైనా వచ్చి అయ్యా భోజనమునకు వస్తారా అని అడిగితే, నాకు ఆకలి లేదు, నన్నింక కొంచెం సేపు ఆత్మల కొరకు అలమటించనివ్వండి అనేవాడు. జాన్ ఐడ్ గారు ఆత్మల భారమును బట్టి
చిక్కి వంగి బలహీనుడై తన గదిలో నేల మీద పడి దొర్లుచు ప్రార్థించి ఆయనను చూసిన వారు, మీ నిమిత్తమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్న పౌలు మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. జాన్ ఐడ్ గారికి ప్రభువు సన్నిధిలో ప్రార్థించుచు స్తుతించుచు ప్రభువును ఆరాధించుట ప్రథమ పరిచర్యగా ఉండెను. దానితో పాటు ప్రభువా రోజుకొక ఆత్మనైనా ఇమ్ము అని ప్రార్థించేవాడు. అలా ప్రార్థించినందున ప్రభువు ఆత్మలను ఇచ్చినప్పుడు మరలా ప్రభువా 2, 3, 4, 5 ఆత్మలను ఇమ్మని ప్రార్థించిన కొలది ప్రభువు అనేక ఆత్మలను రక్షించుటకు భాగ్యమును ఇచ్చెను. అలాగున మన దేశములో ఆయన చేసిన సేవంత కలిపితే 19 సంవత్సరాలు మాత్రమే, కానీ అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించాడు. జాన్ ఐడ్ గారి సేవలో ప్రాముఖ్యం ప్రార్థన, తర్వాత ప్రసంగము. అలాగే ఈయన జీవితములో ప్రథమ గురి క్రీస్తును ఆరాధించుట, ఆ తర్వాత ఆత్మలను సంపాదించుట. ఇలాగూ 19 సంవత్సరాలు పలు ప్రాంతములు తిరిగి సేవ చేసినందున జాన్ ఐడ్ బలహీనుడయ్యాడు. జాన్ ఐడ్ గారు ప్రార్థనలో బహు వేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమ వైపు నుండి కుడి వైపుకు జరిగింది. అప్పుడు వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోమని ఎంత చెప్పినా ప్రార్థన మాత్రము మానలేదు. అంతేగాక నిద్ర ఆహారములు మాని రాత్రింబగలు ప్రార్థనలో పరిచర్యలో సాగిపోచుండేవాడు. జాన్ ఐడ్ గారు ఇలా అన్నారు, నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నను, విశ్రాంతి బదులు విజ్ఞాపన కార్యమును సాగించుచున్నాను. ఆహా, క్రీస్తు యొక్క మాటలలో కార్యములలోనూ ఎంతో పరిశుద్ధత ఉన్నది. క్రీస్తుతో నిత్యము ఉండుటకు త్వరలో పోవుచున్నాను గదా అనుచుండేవాడు. పరిశుద్ధుడిగా ప్రభువుకి ఇష్టుడిగా ఉండుటయే తన జీవిత ధ్యేయంగా చేసుకున్న ఐడ్ గారు తాను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుని యొద్దకు చేరుటకు ఆశ కలిగి తన 47వ ఏట తన పరిచర్యను ముగించి దేవుడిచ్చు మహిమ శరీరమును పొందుటకు 1912 ఫిబ్రవరి 17వ తేదీన పరమ దేవుని యొద్దకు చేరాడు. ఆమేన్. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమేన్. జాన్ ఐడ్ గారు ఇదే చేశారు. ఎడతెగకుండా ప్రార్థించారు, గంటల తరబడి చేశారు, ఆరోగ్యము క్షీణించే వరకు చేశారు. అందుకే ప్రార్థనా వీరుడు అని పేరు ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చూస్తే ప్రార్థన అనగానే కొంతమంది భారముతో, కొంతమంది టైం ఫిక్స్ చేసుకొని చేస్తారు. అలాగే అవసరతల కొరకు మాత్రమే చేస్తారు, లేదంటే ఏదో అలవాటుగా చేస్తారు. కానీ జాన్ ఐడ్ గారు అలా కాదు. తాను జీవితములో మొదటి స్థానము ప్రార్థనకు ఇచ్చి ప్రార్థనే తన జీవితంగా బ్రతికిన వ్యక్తి. డియర్ ఫ్రెండ్స్, లెట్స్ రియలైజ్ అవర్ సెల్వ్స్ వన్స్. నీరు పోయకపోతే మొక్క ఎండిపోతుంది. అలాగే క్రైస్తవ జీవితములో ప్రార్థన లేకుంటే ఆత్మీయ జీవితములో చచ్చిన వారితో సమానం. సో మనం కూడా జాన్ ఐడ్ వలె ప్రార్థనకు, క్రీస్తుకు మొదటి స్థానం ఇచ్చి క్రీస్తు కొరకే బ్రతకాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ యేసునకే. ఆమేన్. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.